హలో ఫ్రెండ్స్, నేను మీ గేమింగ్ గెంజుట్స్. హలో గైస్, ఇదైతే నా న్యూ ఛానల్ అనమాట, గేమింగ్ ఛానల్ అనమాట. ఈరోజు మేము న్యూ ఛానల్లో ఫస్ట్ వీడియో మన మైన్ క్రాఫ్ట్ గేమ్ ప్లే అనమాట. చూడండి గైస్, ఈరోజు మైన్ క్రాఫ్ట్ అయితే నేను ఆడబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది గేమ్ అయితే. నాకైతే ఆల్రెడీ తెలుసు బేసిక్స్ అయితే, మీకు చాలామందికి తెలుసు అనుకుంటా. ఎంతమందికి మైన్ క్రాఫ్ట్ తెలుసో వాళ్ళు కమెంట్ చేయండి. ఓకే గైస్, మనం ఇంక నుంచి అయితే మైన్ క్రాఫ్ట్ సిరీస్ లాగా వీడియోస్ అయితే తీద్దాం. మన ఛానల్లో ఎవరి వీడియో అన్నీ వస్తూ ఉంటాయి. మనకైతే రోజు మన ఛానల్ వీడియోస్ చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గేమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓకే గాయస్, మనమైతే మన వరల్డ్కి అయితే వచ్చేసాం. చూడండి భలే ఉంది అయితే అసలుకి. ఇది ఈ భయం అయితే ఫుల్ గ్రీన్గా జంగల్ అనుకుంటా గైస్, నాకు తెలిసి. చూడండి ఎంత బాగుంది అసలు, నాకైతే భలే నచ్చేసింది అయితే. ఎంట్రన్స్ భలే నచ్చింది నాకైతే. చూడండి ఆవు గైస్ ఇది. ఇక్కడ బాగుంది అంతా ఏరియా అంతా. ఇక్కడే నేను ఇంకా నాకు తెలిసిన ఏడే సెటిల్ అయిపోతాను గైస్. నాకైతే భలే నచ్చేసింది ఈ ప్లేస్ అయితే. అసలు చూడండి అసలుకి పచ్చగా ఉన్నాయి, అంత గ్రీన్ ల్యాండ్, వాటరు, పక్కన కొండలు. అసలు చూడండి చిలకలు చూడండి గైస్ అక్కడ. ఏవి గైస్ పక్కే కదా ఉన్నాయి అవి. అద్దుకోండి చిలకలు. 2 చిలకలు గైస్ ఆడుకుంటున్నాయి కదా అసలుకి. ఎంత బాగున్నాయి అసలుకి చూడడానికి. అసలు నేచరే ఇక్కడే ఉంది గైస్. పీస్ఫుల్ గేమ్ గైస్ మైన్ క్రాఫ్ట్ అసలుకి. చూడండి చిలకలు చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి గైస్. అసలు 2 ఆడుకుంటున్నాయి అసలుకి. ఈ ఆకాశం అంతా అసలు బ్లూ స్కై. వావ్, అసలు ఏమైనా బాగుంది అసలు. ఈ చిలకలు భలే ముచ్చటగా ఆడుకుంటున్నాయి కదా అసలుకి. చూడండి ఒకరికొకటి ఫ్రెండ్స్ అనుకుంటాయి కదా సార్ చిలకలు. సంతోషంగా ఆడుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, మనం ఇంకా వరల్డ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఇక్కడ వాటర్ అయితే ఉంది, నది అనమాట. నది సముద్రం తెలియదు, నది అని గైస్ ఇది. ఒక చిన్న నది. మనకైతే వాటర్ కూడా సింపుల్గా అవైలబుల్గా ఉందన్నమాట ఇక్కడ. ఓకే, నదే గైస్, కొంచెం లోతు కూడా ఉంది. శాండ్ దొరుకుతుంది మనకి ఇక్కడే ఫ్రీగా. జంగల్ అంటే అన్నీ దొరుకుతాయి కదా గైస్. ఇంకా అదే లోపల ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. మన మైన్ క్రాఫ్ట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనం ట్రీని కదా గైస్ కొట్టాలి. స్టార్టింగ్ అంటే మైన్ క్రాఫ్ట్ వాళ్ళు అందరూ అదే చేస్తారు. అదే మైన్ క్రాఫ్ట్ అంటే ట్రీనే గైస్ కొడతారు. ఫస్ట్ ట్రీని కొడదాం పదండి. ట్రీతోనే కదా ముందు స్టార్ట్ అవుతాం. ట్రీని కొట్టి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, 1 2 3. ఓకే, మన ట్రీ అయితే బ్రేక్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనైతే వస్తువులు అంటే అదే స్వార్డ్ అవి చేసుకోవాలి మనం గైస్. ప్రాంక్స్ చేసుకోవాలి. దానికి ముందు మనం ఎక్కడ ప్లేస్ బిల్డింగ్ కట్టుకుందాం ముందు ఎత్తుకుందాం పదండి. ఇక్కడ వాటర్ ఉంది, ఇటుపక్క వెళ్దాం వద్దా? సరే, మనం ఇటుపక్కే ఉందాం. వాటర్కి ఇటుపక్కే ఉందాం. అటుపక్క వద్దులే గైస్. ఇవేంటో గైస్ ఇవి? ఇవి వాటి మీద ఏదో ఉంటుంది కదా, మర్చిపోయా. ఓకే గుర్తొచ్చింది. కోకో బీన్స్. అదే చాక్లెట్ తయారు చేసాం ఆ చెట్టు గైస్. పండు గైస్, అది చెట్టు అంటున్నాను, సారీ. మనం మంచి బేస్ కావాలి గైస్. అక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి అక్కడే ఏమైనా ఉండడానికి మంచి బేస్ అయితే ఎదుగుతున్నాయి. కొండ మీద ఏమన్నా చూద్దాం పదండి గైస్. అంటే మనం షీప్స్ కూడా తీసుకోవాలి గైస్. ముఖ్యంగా షీప్స్ బెడ్ ముఖ్యంగా. ఫస్ట్ మనకి నైట్ అయిందంటే అసలుకి చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల అసలుకి షీప్స్ ఎత్తుకుదాం పదండి ఫస్ట్ అయితే మనం తొందరగా. నేను ఇందాక నుంచి చూస్తున్నా, ఒక్క గొర్రె కూడా కనబడలేదు గైస్ నాకైతే, పిచ్చుకలు పక్షులు తప్ప. ఓకే, మనకి మొత్తానికైతే షీప్ దొరికింది గైస్. ఒకటి దాని పిల్ల కూడా దొరికింది గైస్ నాకైతే. కానీ వాళ్ళ అమ్మని వాళ్ళ పిల్లల నుంచి దూరం చేస్తున్నాను. సారీ పిల్లలు, మీ అమ్మ నాకు చాలా అవసరం. ఓకే, దొరికేసింది గైస్ మనకైతే. ఇంకా 2 ఊల్స్ కావాలి గైస్. 2 ఊల్స్తోనే క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు 3 ఊల్స్ కావాలి మొత్తం బెడ్కి. మనకు 1 ఊల్ దొరికింది. అదిగోండి అక్కడ ఏంటో ఉంది, ప్యాంటా. బాగా భలే ఉంది గైస్ ఈ ప్యాంటా. ఆకంటే హాయ్ చెప్దాం. మన హాయ్ అమౌంట్ ఉంది మన దగ్గర. హాయ్, చూస్తుంది గైస్ అది. హాయ్ ప్యాంటా, హాయ్. మన ఫ్రెండ్స్గా ఉందా ఇక్కడే మనం. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో షీప్ని వెతుకుదాం పదండి గైస్. అదిగోండి, ఇది షీప్ కాదు గైస్, పంది గైస్ ఇది.
అది కూడా మనకి ముద్దుగానే ఉంది. మనకి కావాల్సిన షీప్ కదా గైస్. పదండి షీప్ ఎక్కడుందో వెతుకు. A few moments later. ఓకే, మనకి షీప్ దొరికేసింది. నైస్ గైస్. ఇక్కడ చూడండి, ఈ షీప్ దొరికేసింది మనకైతే. వైట్ షీప్ అనమాట ఇది. మనకి ఇంకొక షీప్ కావాలి గైస్. ఫస్ట్ ఇది ఏంది గైస్ అసలు సామాన్ అంటుంది. ఓకే, షీప్ అయితే చచ్చిపోయింది గైస్. ఇంకొక షీప్ కావాలి సార్ మనకి. ఇంకా ఎక్కడ దొరుకుతుందో చూద్దాం పదండి. ఇంకా కొండ మీద ఉండొచ్చు గైస్ షీప్స్ అయితే నాకు తెలిసి. ఇంకొక షీప్ అసలుకి ఏ కోడ్ ఏంది గైస్, నాకు ఊరికి అడ్డు వస్తుంది. దానికది కూడా మళ్ళీ చూద్దాం. మనకి అది కూడా ముఖ్యమే గైస్ ఫుడ్కి. అది కనుక షీప్ దొరికింది గైస్ ఇక్కడ. ఓకే, షీప్ అయితే దొరికింది. పక్కన హనీస్ కూడా ఉన్నాయి గైస్. హనీ చూడండి, హనీ కామ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ పక్కన. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అమ్మో, కొంచెం జస్ట్ ఉంటే హనీని కొట్టేవాడిని గైస్, లేకపోతే మనల్ని వేసుకొని ఉంటాయి అవి. ఓకే, మనకైతే ఊల్స్ అయితే దొరికాయి గైస్. ఇంకా 3 ఊల్స్ అయితే మనం వెళ్ళి మన ప్లేస్లో వెళ్ళి క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి బెడ్ని అయితే చేసుకోవాలి. మనం అయితే వెళ్దాం పదండి తొందరగా. మనం మంచి ప్లేస్లో వెళ్ళి ఇచ్చేయాలి గైస్. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి బెడ్ చేసుకోవాలి. నాకు ఈ ప్లేస్ భలే నచ్చింది గైస్. ఏడే క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం అనుకుంటా నాకు తెలిసి. ఓకే, మనం ప్లాంక్స్ చేసుకోవాలి ఫస్ట్. ప్లాంక్స్ ఎక్కడున్నాయి? ఓకే, 32 ప్లాంక్స్ అయితే వస్తాయన్నమాట గైస్. మన క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవడానికి 4 ప్లాంక్స్ చాలన్నమాట. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చింది ఒకటి. దీని కింద ప్లేస్ చేసేద్దాం. ఇప్పుడు బెడ్ చేసుకుందాం పదండి. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెడదాం. ఓకే, నైస్. ఓకే, ఓపెన్ చేద్దాం. బెడ్ కావాలి. ఊలు ఉంది దగ్గర మన దగ్గర. అరే, ప్లాంక్స్ ఊలు ఉంది కదా 3. ఓ సారీ గైస్, సేమ్ కలర్సే ఉండాలన్నమాట బెడ్కి ఊల్స్ అయితే. మనం అక్కడ బ్రౌన్ ఊలు ఉంది మన దగ్గర. సరే, ఇంకో షీప్ని అయితే ఎత్తుకుదాం. అనవసరంగా తల్లిని దూరం చేసేసాం వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. పాపం అనిపిస్తుంది. ఇదిగోండి గైస్, ఇక్కడే ఉంది షీపు. ఇక్కడే ఉంది షీపు. పాపం గైస్, ఆ బ్రౌన్ షీప్ అయితే వాళ్ళ పిల్లల దగ్గర నుంచి దూరం చేసేసాం అనవసరంగా. ఓకే, మనకి షీప్ అయితే దొరికేసింది గైస్. అయ్యో, చీకటి పడుతుంది గైస్. తొందరగా పదండి, మనకి తొందరగా బెడ్ చేసుకోవాలి. చీకటి పడడం స్టార్ట్ అవుతుంది. మెల్లగా సాయంత్రం అవుతుంది. ఎక్కడ గైస్ ఆ క్రాఫ్టింగ్ టేబుల్? మా ఏరియా మర్చిపోతున్నా నేనే. అరే రే, క్రాఫ్టింగ్ టేబుల్ మిస్ అయిపోయింది మంది. ఎక్కడ? అరే, నేను ఇక్కడే కదా పెట్టాను. అమ్మా, దొరికిందిరా నాయనా. ప్రాణం పోయినట్టయింది కాసేపట్లో. ఓకే, వూల్ 3 ప్లాంక్స్ 4 ఉన్నాయి. బెడ్ ఇప్పుడు చేసుకోవచ్చు. ఎస్ గైస్, మనకైతే బెడ్ వచ్చేసింది. బెడ్ని ఇక్కడైతే పక్కన ప్లేస్ చేసేద్దాం. వైట్ బెడ్. నైస్ గైస్, చీకటి అయిపోయింది. ఇంకా పడుకుందాం పదండి. A few moments later. ఓకే, బాగుంది. అయితే బెడ్ అయితే రెడీ అయింది. మనకి క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది. ఇంకా మనకి వుడ్ అయితే కావాలి గైస్. అయితే వుడ్ని అయితే కలెక్ట్ చేద్దాం పదండి. ఓకే, ప్లాంక్స్ తీసుకునేసాం. ఇంకా ఆ చెట్టు ఎక్కువ రోజులు బతకదు గైస్, పడిపోతుంది. అయితే అది ఇంకా ఈ యొక్క వుడ్తో ప్లాంక్స్ అయితే ఫుల్గా చేసుకుందాం. ఇంకా ఐటమ్స్ చేసుకుందాం గైస్. మన స్టిక్స్, స్వాడ్, షవల్ అవి చేసుకుందాం. మన ప్లాంక్స్ ఫుల్గా తీసుకుందాం పదండి. 17. ఓకే, ఇంకా ఓకే, స్టిక్స్ తీసుకుందాం పదండి తొందరగా. స్టిక్స్ ఇదిగోండి. స్వాడ్ అన్నీ 2 తీసుకుందాం. 2 స్వాడ్లు, 2 ఈటీలు, 2 యాక్స్లు అనమాట. అండ్ 2 పికాక్స్లు, 2 షవల్స్, 2 హుయిస్ గైస్. అన్నీ 2 తీసుకుందాం. ఒకటి బ్రేక్ అయితే ఇంకొకటి అనమాట. ఓకే, మన దగ్గర ఇప్పుడు అయితే 2 ఉన్నాయి అన్ని వస్తువులు. ఇప్పుడు చెస్ట్ చేసుకోవాలి గైస్. మనం అయితే చెస్ట్ ముఖ్యమైన వస్తువులను పెట్టుకోవడానికి. చెస్ట్ ఎక్కడ చేసుకోవాలంటే ప్లాంక్స్ కావాలి. ఓకే, ఒక చెస్ట్, ఇంకొక చెస్ట్ కావాలి గైస్. ఓకే, ప్లాంక్స్ చేసుకుందాం. చెస్ట్ ఇంకొకటి. ఓకే, కింద ప్లేస్ చేసేద్దాం చెస్ట్. అయ్యో, రైన్ పడుతుంది గైస్. అయ్యో రే, చెస్ట్ కింద ప్లేస్ చేద్దాం అంటే ఫస్ట్. ఇక్కడ ఉంది మా చెస్ట్. ఓకే, కింద ప్లేస్ చేద్దాం. ఇటు ఒకటి, ఇటు పక్క పెడదాం. ఇటు పెడదాం బెడ్ ఫ్రీగా. ఓకే గైస్, వర్షం ఫుల్గా పడుతుంది అనుకున్నాం గైస్.
మనం ముందుకు ఒక షెల్టర్ కావాలి గైస్ మనకైతే. తొందరగా షవల్తో డట్ తీసుకొచ్చి షెల్టర్ రెడీ చేసుకున్నాం. మనకి ఫుల్గా డట్ కావాలి గైస్ ఇప్పుడు మనకి చాలా ఎక్కువ. పడుకోవాలనుకున్నాం కదా, మనం ఫస్ట్ చూద్దాం. పడుకోలేం గైస్, ఇంకా నైట్ అవ్వలేదు, వర్షం మాత్రం పడుతూనే ఉంది. షెల్టర్ కావాలి గైస్ తొందరగా. ఇప్పుడు పడుకుంటే కానీ ఈ వర్షం ఆగదనమాట. వర్షం టైంలో జాంబీలు అందరూ వస్తారు గైస్ నాకు తెలిసి. ఇంకా ఒక్కడు కూడా కనపడా నాకైతే. ఈ జంగల్లో ఎవరు ఉండరు అనుకుంటా. సరే ముందు డట్ తీసుకుందాం. ఫుల్గా డట్ కావాలి గైస్ మనకైతే. డట్ 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 1 minute later. మనకు డట్ మైనింగ్ చేసాం. 60 డట్స్ అయితే వచ్చాయన్నమాట మనకి. దీంతో షెల్టర్ మనం అయితే బిల్డ్ చేద్దాం అనమాట. ఓకే లెట్స్ స్టార్ట్ షెల్టర్. లెట్స్ స్టార్ట్ గైస్. ఇటు పక్క ఓకే. బిల్డ్ చేద్దాం. ఓకే మొత్తం మీద మన దగ్గర ఉన్న డట్తో మనకు షెల్టర్ అయితే కొంచెం కట్టాము. ఇంకా డట్ కావాలి గైస్. డట్ అయితే ఇంకా చాలా కావాలి. మన పికాట్స్ కూడా ఇరిగిపోయింది అసలుకి. ఇంకా కొత్త పికాట్స్తో మళ్ళీ డట్ తెస్తున్నాను అనమాట. ఇదిగోండి గైస్ ఇటు పక్క ఇక్కడ మనం ఇందాక చేసింది డట్ని. ఇంకా డట్ కావాలి గైస్ మనకైతే. ఫుల్గా చేద్దాం. డట్ చాలా అవసరం గైస్. ఇంకా మనం పైన రూఫ్ లాగా కూడా చేయాలి డట్తో. ఇంకా ఇక్కడ డట్ అంతా మనకి చాలా కావాలి గైస్. ఈ వర్షం ఎప్పుడు ఆగితే అంత మంచిది గైస్ మనకైతే. నిజంగా ఎవరో ఒకరు వస్తారు గైస్ మనల్ని వేసుకోవడానికి మళ్ళీ. ఓకే మనకి మళ్ళీ కావాల్సిన డట్స్ 57 దొరికాయి గైస్ ఈసారి. ఇదైనా సరిపోతుంది అనుకుంటా. తొందరగా పదండి. అదిగోండి మనదైతే ఈ 57th అయితే బిల్డ్ చేసేద్దాం. ఇక్కడ ఒక ప్లేస్ చేసి డట్ అక్కడ. ఓకే గైస్ మనం అయితే ఇప్పుడు అయితే పడుకొని లేసాం గైస్ అసలుకి. ఇంకా అయినప్పటికీ డట్ సరిపోలేదు గైస్. ఇంకా డట్ కావాలి గైస్ అసలుకి. వర్షం ఆగింది ఇప్పుడే, ప్రశాంతంగా ఉంది గైస్ నాకైతే. కాకపోతే మనకి డట్ అయితే చాలా అవసరం గైస్. ఇంకా డట్ ఎక్కడ దొరుకుతుంది మంచి డట్గా. ఇందాక మైనింగ్ చేసిన దగ్గరికి వెళ్దాం పదండి. మనకు అసలు ఫుడ్ కూడా తక్కువ ఉంది గైస్ అసలు. స్పైడర్ గైస్ అమ్మో జాగ్రత్తగా ఉండాలి. వద్దు అటాక్ ఇప్పుడు వద్దు గైస్. మనం ఎందుకు వెళ్ళి వాళ్ళ జోలికి వెళ్దాం. మనకైతే డట్ చాలా కావాలి. మనకి ఫుడ్ కూడా కావాలి గైస్. పక్కన హంగర్ ఉంది. డట్ అయితే మైనింగ్ చేద్దాం. కావాల్సిన డట్ తీసుకుందాం గైస్ ఇప్పుడు. ఓకే కొంచెం డట్ అయితే మనకు వచ్చింది. 16 డట్స్ ఇది చాలు అనుకుంటా మనకి పైన షెల్టర్ కట్టడానికి. కొంచెం గైస్ వీడు వాటర్ జాంబీ గైస్. ఇంతకు నుంచి కుర్ర అని అరుస్తూనే ఉన్నాడు. వీడిని పడేద్దాం. అక్కడ ఏదో ఉన్నాయి స్కెల్టన్ గైస్. గోల్డెన్ హెల్మెట్ వేసుకుని ఉన్నాడు. అరే ఉండరా ఒక్క నిమిషం ఆగరా. స్కెల్టన్ గా నేను వస్తాను ఆగ నీ దగ్గర కాగు గైస్. మనం వాడిని కొడితే గోల్డెన్ హెల్మెట్ దొక్కొచ్చేమో మనకి. పదండి తన స్కెల్టన్గా అయిపోయాడు వీడు. అట్టే ఆగరా. ఇంకొక దెబ్బ సరిపోయింది గైస్. మనకైతే గోల్డెన్ హెల్మెట్ రాలేదు గైస్. వీడు ఇవ్వలేదు గైస్ వీడు మనకి గోల్డెన్ హెల్మెట్ అయితే. దరిద్రం గైస్. సరే ఈ డట్ అయితే మిగిలిన అంతా కట్టేద్దాం పదండి. ఇక్కడ స్పైడర్ కూడా ఊరికి విసిగిస్తుంది గైస్. ఎడా ఇట్రా అమ్మా కొడుతుంది గైస్ అసలు అది. ఇటు పక్క డట్ వీటినన్నిటిని ఫిల్ చేసేద్దాం పదండి. అయినప్పటికీ మనకి డట్ సరిపోలేదు కదా అసలుకి. ఇంకా డట్ కావాలేమో. నాకైతే ఇంకా హంగర్ చాలా తగ్గిపోయింది అసలు. ఆకలేస్తుంది అసలుకి. ఫస్ట్ ఏదైనా తినడానికి దొరుకుతుందా చూద్దాం. ఇందాక ఒక పుచ్చకాయ చూసా, అది ఎక్కడ కనబడలేదు గైస్. ఇంకా అది కావాలి ముందు. అదిగోండి గైస్ నేను ఎతుకుతున్న పుచ్చకాయ దొరికిందనమాట. ముందు మనం కడుపు కాదు తిందాం. ఆకలేస్తుంది అసలుకి పిచ్చగా. ఒక పుచ్చకాయ దొరికింది మనకి కడుపులు తేయడానికి. ఇంకా పుచ్చకాయలు ఇంకా
ఇంకా ఏం లేవా గైస్ ఇటు పక్క. ఈ సరిపోయే మనకి ఒక్క పీస్ ఒక్క హంగర్ని నింపుతుంది గైస్. ఇంకా పుచ్చకాయలు కావాలి గైస్కి. పుచ్చకాయ తినడానికి ఇంకా ఏమైనా దొరుకుతుందా? పుచ్చకాయ కాదు ఇంకా ఏమైనా తినడానికి పండ్లు గిండ్లు ఏమైనా ఉంటే చూడండి గైస్. జంగల్ గైస్ అసలుకి ఏం లేదు ఏంటి అసలుకి ఇక్కడ. మనకి తినడానికి ఫుడ్ దొరకడం చాలా కష్టంగా ఉంది ఇక్కడ. అరే ఒక్క పుచ్చకాయనా ఇంకొక పుచ్చకాయనా చూపానురా. ఏంద్రా జంగల్ మొత్తం. 1 minute later. ఓకే గైస్ ఎట్టకాయలకి మనం షెల్టర్ అయితే కట్టేసాం గైస్. చూడండి డోర్స్ కూడా పెట్టేశాను నేనైతే. వీడియో కాస్త కట్ చేసేసాను గైస్ కొంచెం. చూడండి డోర్స్ అయితే లోపల అయితే విండోస్ కూడా మనకి వెలుతురుగా ఉండడానికి విండోస్ కూడా పెట్టాను. కాకపోతే ఈ విండోస్ మనకు అంత సేఫ్ ఇంత కిందకు ఉన్నాయి, కొంచెం సేఫా అనిపిస్తుంది నాకైతే. అదిగోండి ఇట్లా అందరూ దూరం వచ్చేస్తారు గైస్. పోయా బయటికి పో. ఈ విండోస్ ఇక్కడ సేఫ్ కాదు గైస్. మనకి డట్టితో మూసేద్దాం. కొంచెం పైకి పెట్టాలి గైస్ మనం అయితే విండోస్ని. ఇక్కడ 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 కొంచెం ఈ హైట్ చాలుతుంది గైస్ మనకి. ఇది కూడా వచ్చేస్తాయి కదా ఇక్కడ కూడా మనకి లోపలికి వచ్చేస్తాయి. ఇటు పక్కన కొంచెం హైట్గా పెడదాం ఆగండి. ఇక్కడ ఈ హైట్ చాలు గైస్ అసలు. ఓకే ఇక్కడ కూడా ఇటు పక్క ఈ హైట్ పెడదాం ఆగండి కొంచెం. ఇక్కడ కొంచెం గ్యాప్ ఎందుకు పడింది అసలుకి అంతా ఓకే కదా. ఏమైంది అబ్బా బయట చూద్దాం గైస్. కొంచెం చీకటి పడుతుంది. గ్యాప్ ఎందుకు మనం కొంచెం పని ఇటు పక్క కట్టలేదు గైస్ ఇంకా సరిగ్గా మనం. ఓకే గైస్ మనం కట్టేసి లోపలికి వెళ్దాం పదండి. తొందరగా నైట్ అయిపోతుంది. డోర్ వేసుకొని పడుకోవడం ఇంకా మన పని. నైట్ పొద్దున అయింది గైస్. A few moments later. గాయస్ ఇక్కడ చూడండి ఫుల్ ఆర్మర్డ్ గోల్డ్ ఆర్మర్తో జాంబీ ఒకడు నన్ను చేస్తున్నాడు గైస్. అసలుకి నా దగ్గర ఉడ్స్ వాడతామని కొట్టగలమో తెలియదు. ఇంకొక నార్మల్ జాంబీ కూడా వస్తున్నాడు నన్ను కొట్టడానికి. ఏందిరా మీ బాధ అసలుకి. రండి నువ్వు కూడా రారా. వీళ్ళంతవరకు అటాక్ చేద్దాం. మనకి ఆ గోల్డ్ ఆర్మర్ చూడండి గైస్. అది నాకు కావాలి గైస్. ఈసారి మిస్ చేసుకోకూడదు మనం. అబ్బా దొరికింది గైస్ మనకి ఇది గోల్డ్ ఆర్మర్ ఫుల్గా సెట్. ఒక హెల్మెట్ తప్ప అన్నీ దొరికాయి మనకి. ఇదిగోండి షూస్ ప్యాంటు వెస్ట్. ఓకే వీటన్నిటిని మనం అయితే వేసుకుందాం. ఓకే గైస్ మనకైతే గోల్డ్తో అన్నీ దొరికేసాయి అనమాట. చూడండి మన ఇల్లు అంతా చూడండి ఇప్పుడు ఎంత బాగుంది గైస్ ఈ షెల్టర్. మన గోల్డ్ ఆర్మర్ చూద్దాం అసలుకి ఎంత ముచ్చటగా ఉందా గోల్డ్ కలర్లో. మనం అయితే ఫస్ట్ టైం నాకు ఐరన్ కాకుండా స్టోన్ దొరకకుండా గోల్డ్ దొరికింది గైస్ మనకు మైన్క్రాఫ్ట్. ఓకే గైస్ ఇదే ఇవాళ వీడియో అనమాట. అయితే మనదనమాట డే 1 మన మైన్క్రాఫ్ట్లో మనం అయితే ఐటమ్స్ కలెక్ట్ చేసి అయితే ఒక షెల్టర్ అయితే మంచిగా బిల్డ్ చేసుకున్నాం అనమాట. ఇంకా అప్గ్రేడ్ చేయాలి షెల్టర్ని స్టోన్కి. ఇంకా కోల్ అవి మైన్ చేసుకొని మన డే 2లో అయినా ఇచ్చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎలా ఉందో మీరు చూడండి. ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటాం బాయ్.